పండగలా భావిస్తున్నారు అభిమానులు అయితే. సో ప్రతి చోట కూడా ఈరోజు దూకుడు రిలీజ్తో పాటు కూడా అన్నదానాలు కూడా నిర్వహిస్తున్నారు. ఆయన బర్త్డేని ఇలా సెలబ్రేట్ చేసుకోవడం కూడా ప్రతి ఒక్కరికి ఆనందంగా ఉందని చెప్తూ ఉన్నారు. సో అభిమానులు అయితే ఇప్పుడు మనతో ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, ఈరోజు అన్నదానం కూడా చేస్తూ ఉన్నారు, ఎలా అనిపిస్తుంది? వాళ్ళ అన్నదానం కాదు, మా మహేష్ బాబు సేవా కార్యక్రమంలో హీరోలు అందరిలో ఫస్ట్గా ఉండేది మా మహేష్ బాబే. పిల్లలకి 6,000 మందికి గుండె ఆపరేషన్లు చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. మా కృష్ణ గారు వారసత్వం తీసుకున్నాడు ఏకైక సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరం కాదు 10 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడ అన్నదానం కానీ సేవా కార్యక్రమాలు కానీ మహేష్ బాబు పేరు మీద చాలా చేస్తూ ఉంటాం. మా మహేష్ బాబు గొప్ప అని చెప్పడానికి కాదు, ఏదైనా సరే మంచి చేయాలన్నా మా మహేష్ బాబే కావాలి. మహేష్ బాబు, జై బాబు, జై జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు. ఈరోజు అన్నదానం చేయడం పండగ వాతావరణం నెలకొనింది. అసలు మహేష్ అన్న బర్త్డే అంటేనే మాకు పండగ వాతావరణం. పసిపిల్లల గుండె చప్పుడు మా మహేష్ అన్నకి జన్మదిన శుభాకాంక్షలు. చోట కూడా మహేష్ బాబు బర్త్డేని చాలా ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఆయన మరిన్ని పుట్టినరోజులు చేసుకోవాలని చెప్పి కూడా అభిమానులు అయితే కోరుకుంటున్నారు. అలాగే సినిమా అప్డేట్స్కి సంబంధించి కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంకా మరిన్ని అప్డేట్స్ ఇస్తే బాగుంటుందని చెప్పి కూడా అభిమానులు అయితే కోరుకుంటున్నారు. ప్రజెంట్ విజయవాడలోని శైలజ థియేటర్ వద్ద అయితే ఆయన కటౌట్స్తో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. గాంధీనగర్ అంతా కూడా ఆయన కటౌట్స్తో మోతమోగిపోతుంది. అలాగే సినిమా రిలీజ్ సందర్భంగా కూడా అభిమానులు అయితే పండగ చేసుకుంటున్నారు. ఆయన మళ్ళీ ఆ పోలీస్ గెటప్లో చూడడం కానీ చాలా బాగుందని చెప్పి కూడా అభిమానులు అయితే చెప్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇలాంటి పుట్టినరోజులు మళ్ళీ చేసుకోవాలి, ఆయన ఇంకా మరింత మందికి హెల్ప్ చేయాలి. అలాగే ప్రజెంట్ చిన్నపిల్లల గుండె చప్పుడుగా మారారని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. సో ఇలాంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా మహేష్ బాబు వల్లే అవుతాయని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ.